నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన దేవునికి బైబిల్లో అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటంటే స్వస్థపరచువాడు. ఆయన బాగు చేయు దేవుడు. కనుక విశ్వాస జీవితంలో ఇప్పుడంతా ప్లాస్టిక్ కుర్చీలు వచ్చేసినాయి. కానీ పాత దినాలలో అయితే గనక చెక్క కుర్చీలు ఉండేవి. చెక్క కుర్చీలలో ఏదైనా ఒక కాలు ఇరిగిపోతే అది మరలా ఎక్కడికి తీసుకెళ్ళాలి? వడ్రంగి దగ్గరకు తీసుకెళ్ళాలి. ఏం చేస్తాడు ఆయన? ఆ స్థానములో తీసేసి ఆ కార్పెంటరు మరొక కొత్త కాలును తగిలించి మనకిచ్చేస్తాడు. మన దేవుడు కూడా అంటున్నాడు, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. ఒకవేళ వచ్చినను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన బాగు చేయు దేవుడు. డాక్టర్లు గారేమో చేతులు ఎత్తేసారు, ఇక మా వల్ల కాదు, మీరు తీసుకెళ్ళండి. కానీ దేవుడు మరి ఈ విధంగా ఉంది అంటే అది కూడా మనం సంతోషించాలి. ఎందుకంటే బసవయ్య గారు అమ్మగారికి సేవ చేసే ధన్యత దొరికింది. తల్లికి సేవ చేసే ధన్యత దొరికింది. అందరికీ దొరికింది. మా బావగారు కూడా ప్రేమ కలిగిన వారే కానీ అక్కగారు లేరు. కనుక బసవయ్యకు దేవుడు తల్లికి సేవ చేసే ఒక భాగ్యాన్ని ఇచ్చారు వారి కుటుంబానికి. ఎందుకంటే రూతు మరి అత్తగారి కొరకు పొలములో పని చేయడానికి ఇష్టపడింది, దేశంగాని దేశంలో. అందుకని ఆమె ఇశ్రాయేలు వంశములో చేర్చబడింది. కనుక సేవ చేయుట అనేది గొప్ప. మరలా రప్పించుచున్నాను అంటాడు 20 గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి కృపా సత్య సమాధానములు నేను సంపూర్ణముగా ఇస్తాను అంటున్నాను. కనుక మన దేవుడు ఒకటి స్వస్థపరిచే దేవుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18-19 వచనాలలో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధ కాలమున ఖడ్గబలము నుండి నిన్ను తప్పించను. నోటి మాటలు కలుగు నొప్పి నీకు కలకుండా ఆయన నిన్ను చాటు చేయును. కనుక నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మరొక మాట అంటాడు, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా చక్కగా దేవుని రాజ్యాన్ని చక్కగా పాలించాడు. ప్రవక్తతో పంపాడు, ఇక అతనికి భూమి మీద నూకలు జల్లాయి, ఇక సిద్ధపడమని. కానీ హిజ్కియా నేను రాజును కదా అని గర్వించలేదు. కానీ
కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించి తినో, నేను ఎలాగూ జరిగించి తినో, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. దేవుడు హిజ్కియాను బాగు చేశాడు. హిజ్కియాకు ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్నిచ్చాడు. హిజ్కియా ఉన్నంత వరకు యెరూషలేము మీదికి ఏ శత్రువు రాడు అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన స్వస్థపరచు దేవుడు, విడిపించు దేవుడు, బాగు చేయు దేవుడు. అంత మాత్రమే కాదు, నిన్ను కాపాడు దేవుడు. కనుక మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎందరినో రోగగ్రస్తులను ఆయన బాగు చేశారు. లాజరును సమాధి చేసి వచ్చారు. 3 దినాలు అయిపోయి యేసు ప్రభు వారు 3 దినాల తర్వాత సమాధి అందరికి వచ్చింది. లాజరు లెమ్ము అనగానే మృతుడు ఏమయ్యాడు? సజీవుడయ్యాడు. కనుక మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం ప్రార్థన చేస్తాం. రెండవది, అమ్మకు సేవ చేసే భాగ్యము దేవుడిచ్చాడు. మరణం సహజము, ఎప్పుడైనా రావచ్చు. కానీ క్రైస్తవుడు నిరీక్షణ కలిగిన వాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రం. చిన్న ప్రభాకర్ గారు బావను బట్టి ముగిస్తారు, కుమారుడు కుమార్తెను బట్టి ముగిస్తారు, ఉద్యోగ విద్యార్థుల ప్రదేశాలలో. అలాగే మరి పెద్దన్న కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించారు. వదినమ్మ బాత్రూంలో జారిపడి అక్క మరి బెడ్లో ఉంది, ఆమెను మీరు ముట్టి స్వస్థపరిచారు. అల్లుని విషయంలో నిన్న ఉదయం చర్చికి వెళ్ళి కింద పడ్డాడు, ఆయన కూడా ఆసుపత్రిలో ఉంది. అయ్యా కనికరం చూపండి అయ్యా, ఆ వైద్య బృందాన్ని దీవించండి, క్షేమంగా వచ్చినట్లుగా మీకు పని. అలాగే బసవయ్య కుటుంబాన్ని బట్టి పిలుస్తూ తల్లికి ఎంతగానో సేవ చేస్తుంది, దీవించి. మందస్సు ఉభయదేవి ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించండి. అలాగే మరి సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించండి. ముఖ్యంగా అమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచి దేవా, మీ కృపను దయచి తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును ఆశీర్వదించి అయినా సంపూర్ణమైన స్వస్థత దయచి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు అమ్మా.